మరి మీ అందరికీ తెలుసు, గత 138 రోజుల నుంచి కూడా జిందాల్‌కి నమ్మి, ప్రభుత్వం ఇచ్చిన మాటకి నమ్మి ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్న మరి ఎస్సీ, ఎస్టీ రైతులందరూ కూడా మరి భూములు ప్రభుత్వానికి ఇవ్వడం, ప్రభుత్వం మరి జిందాల్ కంపెనీకి కన్వీనియన్స్ డీడ్ చేయడం విషయం మనందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు అధికారులు అవనండి అందరూ చెప్తుంది ఏంటంటే, భూమి జిందాల్‌కి రిజిస్ట్రేషన్ చేశారు కదా అని. మా వాదన ఏంటంటే, కన్వీనియన్స్ డీడే చేశారు. ఈ రోజుకి కూడా ప్రభుత్వ రికార్డుల్లోనే ఆ భూమి అంతా కూడా అసైన్డ్ భూమి, అలాగే గవర్నమెంట్ ల్యాండ్ అనే ఉందని గౌరవ కలెక్టర్ గారే మొన్న ఏదైతే కోర్టుకి ఆయన కౌంటర్‌కి రిప్లై దాఖలు చేశారో, మరి అందులోనైతే పొందుపరిచి ఉండడం మరి నిజంగా అందరూ కూడా గమనించాలి. అది చూసాక అనిపించింది. అయితే కన్వీనియన్స్ డీడ్ అంటే ఏదైతే ప్రభుత్వం ఒక ఆలోచనతో వాళ్ళకి భూమి ఇచ్చిందో, ఆ కండిషన్స్ ఏదైతే కన్వీనియన్స్ డీడ్‌లో పెట్టారో అవన్నీ కానీ నెరవేరకపోతే భూమి వెనక్కి తీసుకోవాలని చెప్పి అందులో కూడా కన్వీనియన్స్ డీడ్‌లో కూడా క్లియర్ కట్‌గా రాసి ఉంది. మరి అవన్నీ కూడా విస్మరించి మరి ప్రభుత్వం అలాగే అధికారులు మరి జిందాల్ కంపెనీకి ఎందుకు వెన్నుదన్నుగా నిలబడి మరి రైతులకి ఎందుకు వెన్నుపోటు పొడుస్తున్నారో అర్థం అవ్వని పరిస్థితి. అలాగే కలెక్టర్ గారు దాఖలు చేసిన కౌంటర్‌లోని మరి ఆ రోజు నుంచి కూడా ఏదైతే 2009 నుంచి కూడా ప్రతి నెల 10,900 రూపాయలు వాళ్ళకి మినిమం వేజెస్ చేస్తున్నామని కలెక్టర్ గారు ఇన్ రైటింగ్‌లో కూడా కమిట్ అయిన మరి డాక్యుమెంట్ అయితే మన దగ్గర ఉంది. వాస్తవానికి వీళ్ళందరికీ కూడా 2,265 రూపాయలు మరి ఇవ్వడం మీకు కూడా తెలుసు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళందరితో కలిపి మీరు కూడా జీవిస్తున్నారు కాబట్టి మీకు కూడా తెలుసు. మరి అటువంటిది కలెక్టర్ గారు మరి ఎందుకు 10,900 రూపాయలు ఇస్తున్నామని క్లియర్ కట్‌గా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజుకి అది 11,300 చిల్లరంతా ఇస్తున్నారని రాశారు. అలాగే కౌంటర్‌లోని షేర్ల గురించి మరి మీరు రాసినప్పటికీ కూడా ఏదైతే నిర్వాసితులు ఉన్నారో అందరూ కూడా మాకు షేర్లు ఇస్తామని కంపెనీ మోసం చేసింది. మీ షేర్లు ఇవ్వాల్సిన బాధ్యత గౌరవ కలెక్టర్ గారిది అని మరి మేమైతే రిట్ పిటిషన్‌లో ఫైల్ చేస్తే కలెక్టర్ గారు దాని గురించి కనీసం మాట్లాడలేదు. అలాగే ఇల్లు పోయిన ప్రతి ఒక్కరికి కూడా భూమి పోయిన వాళ్ళకి ఎలాగైతే ఇస్తున్నారో బెనిఫిట్స్ అదేవిధంగా వీళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి కదా, వీళ్ళు ఎవరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదని మరి మేము ఏదైతే రిట్ పిటిషన్ దాఖలు చేశామో దానికి కౌంటర్‌లో కలెక్టర్ గారు దానికి సమాధానం ఇవ్వలేదు. అలాగే ప్రతి దానికి పూర్తి స్థాయిలో కలెక్టర్ గారు సమాధానం ఇవ్వలేకపోయారు అంటే మరి మనకు అర్థమవుతూ ఉంది. అలాగే కలెక్టర్ గారు ఇంకొక విషయం ఏంటంటే, ఏదైతే హామీలు ఇచ్చిందో ప్రభుత్వం అవనండి, జిందాల్ కంపెనీ అవనండి, భూములు తీసుకున్న రైతులకు ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేరలేదు. మ్యాక్సిమం మేము ఫుల్ఫిల్ చేసామని చెప్పారే కానీ పూర్తిగా నెరవేరలేదని కలెక్టర్ గారే ఒప్పుకోవడం కూడా నిజంగా రైతులకి చాలా పాజిటివ్‌గా రేపు కోర్టులోని మరి జడ్జిమెంట్ వస్తుందని మేమైతే నమ్ముతా ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే వీళ్ళందరూ కూడా మరి గ్రామ సభలు పెట్టాం, ప్రజలందరూ ఒప్పుకున్నారు,